హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అందరికీ బాగా యూజ్ అయ్యే కొన్ని యూస్ఫుల్ టిప్స్ చూద్దామండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. టిప్ నెంబర్ 1 అండి, ఇలా కోల్గేట్ ఖాళీ అయి ఉంటుంది కదండి, ఇలాంటిది ఒకటి తీసేసుకొని ముందు భాగం ఇలా కట్ చేసేయండి. దీన్ని నీట్గా వాష్ చేసుకోవాలండి. దీంట్లో ఉండే పేస్ట్ మొత్తం నీట్గా కడుక్కోవాలి. నేను కడిగి తీసుకున్నాను. దీన్ని అయితే మనము ట్రావెల్స్లో ఇలా చాకులు అవి తీసుకెళ్తూ ఉంటాం కదా, ఫ్రూట్స్ ఇలాంటివి కట్ చేసుకోవడానికి. అలాంటప్పుడు ఇందులో ఇలా పెట్టేసి ఒక రబ్బర్ వేసేయండి. ఇలా ఒక రబ్బర్ వేసేస్తే మనకు పడిపోకుండా ఉంటుందండి. మనము ట్రావెల్ చేసేటప్పుడు ఎక్కడైనా ఇలా హ్యాండ్ బ్యాగ్స్లో చాకులు అయితే తీసుకెళ్తూ ఉంటాం కదా, ఫ్రూట్స్ కట్ చేసుకోవడానికి. అలాంటప్పుడు చూడండి, ఇలా వేసుకుంటే డబ్బులు కానీ ఏదైనా తీసుకోవడానికి హ్యాండ్ బ్యాగ్లోకి చేయి పెడితే చేయి కట్ కాకుండా ఉంటుంది. పిల్లలు కూడా బ్యాగ్లోకి చేయి పెడుతూ ఉంటారు కదా, అలాప్పుడు చేయి కోసుకోకుండా ఉంటుంది. కావాలంటే ట్రై చేసి చూడండి, మీకు కూడా ఈ టిప్ బాగా యూజ్ అవుతుంది. టిప్ నెంబర్ 2 అండి, ఇంట్లో చాకులు, సిజర్లు ఇలాంటివి యూస్ చేస్తూ ఉంటాం కదా, ఇవి ఒక్కొక్కసారి ఇలా షార్ప్నెస్ అనేది తగ్గిపోయి ఉంటాయి కదా. అలాంటప్పుడు ఇలాంటి ఒక కప్ అయితే తీసేసుకోండి. టీ కప్ ఉంటుంది కదా ఇంట్లో, పింగాణిది, ఇలాంటిది ఒకటి తీసేసుకొని చూడండి, ఇలా బాగా రుద్దుకోవాలి. రెండు సైడ్లు ఇలా రుద్దుకుంటే మనకు చాకు అనేది చాలా బాగా షార్ప్ అవుతుందండి. కూరగాయలు కట్ చేసుకోవడానికి చాలా బాగా ఉంటుంది. సిజర్ కూడా అంతేనే, ఇలా కాస్త రుద్దినట్లయితే బాగా షార్ప్ అవుతుందండి, బాగా కట్ అవుతుంది. ట్రై చేసి చూడండి. టిప్ నెంబర్ 3, మనము వాటర్ బాటిల్స్ పిల్లలు స్కూల్కి ఎత్తుకెళ్తూ ఉంటారు కదా, అవి ఎంత వాష్ చేసినా కూడా ఒక్కొక్కసారి స్మెల్ వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు ఏం చేస్తారంటే, ఈ వాటర్ బాటిల్ వాష్ చేసిన తర్వాత ఒక ఏలక్కి ఉంటుంది కదా ఇంట్లో, ఒక ఏలక్కి వేసి పెట్టేసేయండి. ఇలా ఏలక్కి వేసి పెట్టడం వల్ల మనకు మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుంది, బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది. మీకు కూడా ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. టిప్ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. టిప్ నెంబర్ 4, కందిపప్పు ఎక్కువగా తెచ్చేసుకుంటూ ఉంటాం కదా, అలాంటప్పుడు తొందరగా పురుగు పడుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఇలాంటి ఒక కొబ్బరి ముక్క ఉంటుంది కదా ఇంట్లో, ఇలాంటి ఒక కొబ్బరి గిన్నె అందులో వేసి పెట్టేస్తే చిన్న ముక్క ఒకటి పురుగు పట్టకుండా ఎక్కువ రోజుల దాకా ఫ్రెష్గా ఉంటుంది. కావాలంటే ట్రై చేసి చూడండి. టిప్ నెంబర్ 5 అండి, మనము డైలీ పూజకి అగరబత్తులు అయితే వెలిగిస్తూ ఉంటాము. అలాంటప్పుడు కాస్త జవాదు ఉంటుంది కదండి, అన్ని పూజా సామాగ్రి అంగడిలో దొరుకుతుంది ఇది. దీన్ని కాస్త ఇలా అప్లై చేసి మనము అగరబత్తులు వెలిగించుకున్నట్లయితే మంచి సువాసన అయితే వస్తూ ఉంటుంది. ఇల్లంతా కూడా మనము టెంపుల్కి వెళ్ళామేమో అన్నంత స్మెల్ సువాసన అయితే వస్తూ ఉంటుంది. ట్రై చేసి చూడండి. ఇలా కాస్త ఇలా అప్లై చేసేసి మనము వెలిగించుకున్నట్లయితే మంచి ప్రశాంతంగా ఉంటుందండి. ఇలా వెలిగించుకోవడం వల్ల పొగ కూడా ఎక్కువగా వస్తుంది. ట్రై చేసి చూడండి. మీకు కూడా ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి. ట్రై చేసి చూడండి. టిప్ నెంబర్ 6 అండి, ఇప్పుడు వర్షాకాలం కదా, అగ్గిపుల్లలు ఎంత వెలిగించినా కూడా ఒక్కొక్కసారి వెలగవు. అలాంటప్పుడు కొద్దిగా బియ్యం వేసి పెట్టేసేయండి. ఇలా అగ్గిపెట్టెలకి కాస్త బియ్యం వేసి పెట్టేసినట్లయితే మనకు అగ్గిపుల్లల్లో ఉండే తేమ మొత్తం పీల్చుకుంటుంది, మనకు అగ్గిపుల్లలు తొందరగా వెలుగుతాయి. టిప్ నెంబర్ 7, మిక్సీ జార్లో అయితే ఎప్పుడు ఆడడం వల్ల మనకు బ్లేడ్లు అనేవి షార్ప్నెస్ తగ్గిపోయి ఉంటాయి కదా, అలాంటప్పుడు ఇలా అయిపోయిన ట్యాబ్లెట్ షీట్స్ ఉంటాయి కదా, ఇలాంటివి తీసేసుకొని మనం ఎలాగున్నా పడేస్తూ ఉంటాం కదా, ఇలాంటి షీట్స్ పడేయకుండా చూడండి, ఇలా మిక్సీ జార్లోకి కట్ చేసేసుకోండి. మనకు ఇలా కట్ చేయడం వల్ల సిజర్ కూడా బాగా షార్ప్ అవుతుంది. నేను ఇలా మొత్తం ఇలా కట్ చేసి తీసుకుంటున్నాను. ఇలా చిన్న చిన్నగా కట్ చేసేసిన తర్వాత మొత్తం అయితే నేను కట్ చేసేసుకున్నాను చూడండి. దీన్ని మనము మిక్సీ జార్లోకి అయితే వేసుకోవాలి. ఇలా మిక్సీ జార్లోకి వేసేసి ఒక్కసారి మిక్సీ పట్టుకోవాలి. ఒక 2-3 సార్లు అలా మిక్సీ పట్టుకుంటే చూడండి, నేను పట్టి చూపిస్తున్నాను, బ్లేడ్లు అనేవి బాగా షార్ప్ అయిపోతాయండి. మీకు కూడా ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఇది మొత్తం పడేసి మనము నీట్గా సోప్తో వాష్ చేసుకున్నట్లయితే మనకు మిక్సీ జార్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. టిప్ నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.